అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశం ఈమాన్ అంటే ఏంటి, అసలు మనకి ఏ విషయాల మీద ఈమాన్ కలిగి ఉండాలి అని. ఒక ముస్లింగా మనందరికీ తెలుసండి, ఇస్లాం యొక్క మూల స్తంభాలు 5 ఉన్నాయి అని చెప్పేసి. అవి ఫరజ్ చేయబడ్డాయి ప్రతి ముస్లిం మీద. షహదత్, నమాజ్, జకాత్, రోజా, హజ్. అందరికీ తెలుసు వీటి గురించి. అయితే అలాగే ప్రతి ముస్లిం కూడా 6 విషయాల మీద విశ్వాసం అన్నది కలిగి ఉండాలండి. ఈ విషయం వల్ల చాలామందికి తెలియదు, చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈరోజు వీడియోలో నేను ఆ విషయాల గురించి మీ ముందు చెప్పబోతున్నాను. అసలు ఈమాన్ అంటే ఏంటి? ఈమాన్ అన్నది అరబీ పదం, దీన్ని తెలుగులో విశ్వాసం అంటారు. అయితే మనకి ఇస్లాంలో కొన్ని విషయాల మీద మన విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విషయాలు ఏంటి? ఖురాన్లోని సూరే బహ్రా ఆయాత్ నంబర్ 285లో ఆ విషయాల గురించి చెప్పడం జరిగింది. ఆమనర్ రసూలు బిమా ఉంజిల ఇలేహి మిర్ రబ్బిహి వల్ ముమినూన్ కుల్లున్ ఆమన బిల్లాహి వ మలాయికతిహి వ కుతుబిహి వ రుసులిహి. అలాగే బుఖారీ హదీసులో హజరత్ అబూ హురైరా కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజలతో సమావేశమై ఉండగా దైవదూత జిబ్రాహీల్ అలైహి వసల్లం వారు మానవ రూపంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వచ్చి ఇలా అడిగారు, ఓ ప్రవక్త, ఈమాన్ అంటే ఏమిటి అని. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు, ఈమాన్ అంటే ఆమంతు బిల్లాహి, అల్లాహ్ను విశ్వసించడం, ఓ మలాయికతిహి, దైవదూతలను విశ్వసించడం, వ రసూలిహి, దైవ ప్రవక్తలను విశ్వసించడం, వల్ యౌమిల్ ఆఖిరి, తీర్పు దినమున ప్రళయ దినము ఉన్నదని విశ్వసించడం, వల్ ఖదరి ఖైరిహి వ షర్రిహి మినల్లాహ్, మంచి జరిగినా చెడు జరిగినా అల్లాహ్ తరపు నుంచే అని విశ్వసించడం, వల్ బాసి బాదల్ మౌత్, మరలా తర్వాత పరలోక జీవితం ఉన్నదని విశ్వసించడం. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన ఈ ఈమానే ముఫాసిలో ఒక విశ్వాసికి 6 విషయాలపై విశ్వాసం కలిగి ఉండాలి. ఈ 6 విశ్వాసాలనే ఈమాన్ అంటారు. ఈ 6 విశ్వాసాల్లో ఎవరిలోనైతే స్థిరంగా ఉంటాయో వారి ఆచరణలు మాత్రమే స్వీకరించబడతాయి. అసలు ఇప్పుడు మనం ఆ 6 విషయాల మీద విశ్వాసం ఎలా కలిగి ఉండాలి, అసలు ఆ 6 విషయాల మీద విశ్వాసం అంటే ఏమిటి అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటి? అల్లాహ్ మీద విశ్వాసం. అల్లాహ్ మీద విశ్వాసం మనకి ఎలా ఉండాలండి? అల్లాహ్ ఒక్కడే అని చెప్పి మనం నమ్మాలి. ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా అల్లాహ్ ఒక్కడే అని నమ్ముతారు. కానీ అల్లాహ్తో పాటు వేరే వాళ్ళని షరీక్ చేస్తారు, అంటే ఇన్వాల్వ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకి చెప్పిన విశ్వాసం ఏంటంటే అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం ఎవరూ లేరు, అల్లాహ్ ఎప్పటికీ మానవ అవతారం ఎత్తడు, అల్లాహ్కి రూపం లేదు అని చెప్పేసి మనం విశ్వసించాలి. దాని గురించి ఖురాన్లో కూడా చాలా ఆయత్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడండి. సూరా నంబర్ 6 ఆయాత్ నంబర్ 102లో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖాలిఖు కుల్లి షయ్యిన్ అంటున్నాడు. అంటే అల్లాహ్ సర్వలోకాలకు సృష్టికర్త అని విశ్వసించాలి అని చెప్పేసి. అలాగే సూరా నంబర్ 112 ఆయాత్ నంబర్ 1లో అల్లాహ్ ఇలా చెప్తున్నాడు, ఖుల్ వల్లాహు అహద్, అల్లాహ్ ఒకే ఒక దేవుడు అని విశ్వసించాలి. అలాగే 3వ అధ్యాయం 62వ వచనంలో కూడా అల్లాహ్ చెప్తున్నాడు, వమా మిన్ ఇలాహి ఇల్లల్లాహ్, వాస్తవంగా అల్లాహ్ తప్ప వేరొక దేవుడు లేడు అని విశ్వసించాలి. చాలా సూరాల్లో చాలా ఆయాతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను ఒక్కడే, తనకి ఎవరు సాటి లేరు అని మనకి చెప్తున్నాడు. అదే విషయం మీద మనం కూడా గట్టిగా విశ్వాసం కలిగి ఉండాలి. మన జీవితంలో లాభం, నష్టం, వ్యాధి, స్వస్థత, పరువు, ప్రతిష్ట, చివరికి మన జీవితం మొత్తం అల్లాహ్ ఆధీనంలోనే ఉన్నది అని చెప్పి విశ్వసించడమే అల్లాహ్ మీద విశ్వాసం కలిగి ఉండడం. ఏదో నోటి ద్వారా నేను అల్లాహ్ మీద విశ్వాసం కలిగి ఉన్నాను, అల్లాహ్ ఉన్నాడు అని నమ్ముతున్నాను అని చెప్తారులే, కానీ చాలామంది ఇలాంటి వాటి మీద విశ్వాసం కలిగి ఉండరు. ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేకపోతే బాబాల దగ్గరకో తావీజులు వేయించుకోవడానికో వెళ్తారు. దర్గాల దగ్గరికి వెళ్ళి అల్లాహ్ వాళ్ళ దగ్గర మొక్కుకుంటూ ఉంటారు. కానీ అదంతా చెయ్యకూడదండి. అల్లాహ్ మీద విశ్వాసం అంటే అల్లాహ్ ఒక్కడే దేవుడని గట్టిగా మనం నమ్మాలి. అది అల్లాహ్ మీద విశ్వాసం కలిగి ఉండడం. మన జీవితంలో ప్రతిదీ అల్లాహ్ ద్వారానే జరిగిద్ది, అల్లాహ్ మీదే మనం ఆధారపడి ఉన్నాము అని నమ్మడమే అల్లాహ్ మీద విశ్వాసం. రెండవ విశ్వాసం అండి, దైవదూతల మీదని విశ్వసించడం. మనలో చాలామంది దైవదూతలు అంటే వాళ్ళని కూడా దేవుళ్ళుగా భావిస్తూ ఉంటారండి, కానీ అది తప్పు. దైవదూతలు ఎవరు? అల్లాహ్ తరపు నుంచి పంపించబడిన వాళ్ళు.
ఫస్ట్ అల్లా సృష్టించిందే దైవదూతలని. వాళ్ళు ఏదైనా తమ ఇష్టానుసారం చెయ్యరండి, అల్లా ఆజ్ఞతోనే చేస్తారు. వాళ్ళకి అంత శక్తి లేదు, వాళ్ళ సొంతగా చేసేంత శక్తి. అది వాళ్ళు అల్లా ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎల్లప్పుడూ ఏంటంటే అల్లా నామాన్ని జపిస్తూ అల్లాని స్మృతిస్తూ గడుపుతూ ఉంటారు. అల్లా ఆజ్ఞతో ఎవరైతే విశ్వాసులు ఉంటారో వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు ఉన్నారు. అల్లా ఆయనకి ఆజ్ఞాపిస్తాడు, నువ్వు ఈ ప్రవక్త దగ్గరికి వెళ్ళి నా ఈ విషయాన్ని చేరవేయి అని. అప్పుడు ఆయన ఆ ప్రవక్త వారి దగ్గరికి వచ్చి ఆ విషయాల్ని చేరవేస్తూ ఉంటారు. ఖురాన్ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా జిబ్రాయిల్ అలైహిస్సలాం ద్వారానే కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేశారు. అలాగే జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు మూసా అలైహిస్సలాంతో కూడా మాట్లాడేవారు. సో అలా జిబ్రాయిల్ అలైహిస్సలాం వారు విశ్వాసులకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది ఏంటంటే అల్లా వర్షాన్ని కురిపించమంటే వాళ్ళు వర్షాన్ని కురిపిస్తారు. అలా దేవదూతలందరూ అల్లా ఆజ్ఞ ప్రకారం నడుస్తారులే కానీ వారి స్వతహాగా వాళ్ళు ఏం చేసుకోరు. సో మనలో చాలామంది దైవదూతలు ఏంజిల్స్ అంటే వాళ్ళు ఏదో పవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, మనం వాళ్ళని లొంగ తీసుకుంటే మనం ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ దేవదూతలు వాళ్ళంతటా వాళ్ళు ఏం చేయలేరండి. వాళ్ళ అల్లా ఆజ్ఞ ప్రకారమే నడుస్తూ ఉంటారు. అల్లా అంటే భయపడుతూ వాళ్ళు అల్లా నామాన్ని స్మృతిస్తూ జీవితం గడుపుతూ ఉంటారు. సో వాళ్ళకి స్వయంగా ఎటువంటి శక్తులు ఉండవు, వాళ్ళేమీ దేవుళ్ళు కారు అన్న విషయాన్ని మనం విశ్వసించాలి. ఇంకా మూడో విశ్వాసం దైవ గ్రంథాలను విశ్వసించడం. అల్లాను ఆయన దూతలను విశ్వసించిన తర్వాత విశ్వాసులు దైవ గ్రంథాలను కూడా విశ్వసించాలి. పరమ పరిశుద్ధుడైన అల్లాహ్ మార్గదర్శకత్వం కోసం ఇబ్రాహీం అలైహిస్సలాంపై సహీఫాలను, మూసా అలైహిస్సలాంపై తౌరత్ గ్రంథాన్ని, దావూద్ అలైహిస్సలాంపై జబూర్ గ్రంథాన్ని, ఈసా అలైహిస్సలాంపై ఇంజీల్ గ్రంథాన్ని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపచేశాడు. ఇవన్నీ దైవ గ్రంథాలని విశ్వసించాలి. కానీ చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్కు పూర్వం వచ్చిన షహీఫాలు, జబూర్ మరియు ఇంజిల్ గ్రంథాలు అవి ప్రస్తుతం నిజస్వరూపంలో లేవు. వాటిలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకున్నారు. పండితులు సొంత ఆలోచనలు, అభిప్రాయాలను ఆ గ్రంథాల్లో చేర్చడం జరిగింది. కానీ ఖురాన్ గ్రంథం 1443వ సంవత్సరాల క్రితం అవతరించింది. కానీ ఇప్పటి వరకు ఖురాన్ గ్రంథంలో ఎలాంటి మార్పు చేర్పులకు గురి కాలేదు. కారణం, ఖురాన్ గ్రంథాన్ని స్వయంగా అల్లాహే రక్షించుకుంటానని వాగ్దానం చేశాడు. పవిత్ర ఖురాన్ గ్రంథం అధ్యాయం 15:9వ వచనంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నాడండి, ఇక ఈ ఖురాన్ను మేము అవతరింపజేశాము, దీనిని స్వయంగా మేమే రక్షించుకుంటాము అని దైవం సెలవిచ్చాడు. ఎందుకంటే ఖురాన్ చిట్ట చివరి దైవ గ్రంథం. దీని తర్వాత ప్రళయ దినం వరకు మరి ఏ గ్రంథం అవతరించబడదు. ఖురాన్ అవతరించిన కాలం నుండి ప్రళయ దినం వరకు మానవులందరికీ మార్గదర్శకం కేవలం పరిశుద్ధ గ్రంథం ఖురాన్ మాత్రమే. ఈ విషయాన్ని మనం విశ్వసించాలి. ఇంజిల్, జబూర్, తౌరా అల్లాహ్ తరపు నుంచి వచ్చిన గ్రంథాలు, ఆ విషయాన్ని మనం విశ్వసించాలి. కానీ ఖురాన్ అన్నది చిట్ట చివరి గ్రంథం అని, దాని మీదే దాని అనుసారం మనం నడవాలి అని చెప్పేసి కూడా మనం విశ్వసించాలి. ఈ తౌరత్, ఇంజిల్ వాటిలో చాలా మార్పులు జరిగాయండి. సో వాటిని ఇప్పుడు మనం అమలు చేయకూడదు. మనం అమలు చేయాల్సింది ఏంటి? ఖురాన్ ఒక్కటే. మీరు ఏ తర్జుమా అయినా చూడండి, ఖురాన్లో ఏ లాంగ్వేజ్లో అయినా చూడండి, ఎక్కడా కూడా మనకి ఇంత కూడా మార్పు జరగని గ్రంథం ఏంటి అంటే అది ఖురానే. ఎందుకంటే చెప్పాను కదా, ఆయా ద్వారా అల్లాహనే దాన్ని కాపాడుకుంటానని చెప్పేసి వాగ్దానం చేశాడు. కాబట్టి నాలుగవ విశ్వాసం దైవ ప్రవక్తలను విశ్వసించాలి. సర్వ సృష్టిని, సమస్త మానవులని పుట్టించిన ఆ దైవం మానవులకు నిజధర్మం ఏమిటో తెలియజేసేందుకు ఆయన ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపాడు. ఖురాన్ అధ్యాయం 16:36వ వచనంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు, మేము ప్రతి జాతిలోనూ ప్రవక్తలను పంపించాము. మానవులకు ఇచ్చిన సందేశం ఏమిటంటే మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి, విగ్రహాల ఆరాధనకు దూరంగా ఉండండి అనే సందేశం ఇచ్చారు. మీరు చూడండి, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి స్టోరీ చూడండి, ఏ ప్రవక్త వారి కథైనా మీరు వినండి, వాళ్ళందరూ చెప్పేది ఒక్కటేనండి, అల్లాహ్ ఒక్కడే, విగ్రహ ఆరాధన చెయ్యవద్దు అని చెప్పేసి. ఈవెన్ ఈసా అలైహిస్సలాం వారు కూడా అదే చెప్తారు, అల్లాహ్ ఒక్కడే, నేను దైవ దూతను మాత్రమే, దైవ ప్రవక్తను మాత్రమే, ఆ అల్లాహ్ యొక్క మెసేజ్ ఇవ్వడానికే నేను వచ్చాను అని చెప్పేసి ఈసా అలైహిస్సలాం వారు చెప్తారు. చాలామంది ఆయన్నే దేవుడు చేసేసుకున్నారు. నౌజుబిల్లా, అల్లాహ్ క్షమించాలి, అందరికీ హిదాయత్ ఇవ్వాలి. ఇలా మానవులకు సత్య ధర్మాన్ని తెలియజేసే నిమిత్తం సుమారు 1,24,000 మంది ప్రవక్తలను అల్లాహ్ పంపాడు.
ఆ ప్రవక్తల పరంపరలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. దీని గురించి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అధ్యాయం 33 వచనం 41లో ఇలా చెప్తున్నాడు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు చిట్ట చివరి ప్రవక్త. వీరి తర్వాత మరి ఏ ప్రవక్త వచ్చేవారు లేరు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కేవలం ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు. అలాగే ఖురాన్ 21వ అధ్యాయం 17వ వచనంలో కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెప్తున్నాడు. ఓ ప్రవక్త, మేము నిన్ను ప్రపంచ మానవులందరికీ కరుణామయునిగా చేసి పంపాము. ఈ విధంగా ప్రవక్తలందరినీ విశ్వసించాలి. వీరిలో చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవులందరికీ పంపబడిన వారని, ఆయన చెప్పిన విషయాలని అనుసరిస్తూ జీవితం గడిపితే స్వర్గాన్ని పొందగలమని మనం విశ్వసించాలి. ఎప్పుడైతే మనం ఈ మాటని విశ్వసిస్తామో, ఆయన అడుగు జాడల్లో నడుస్తామో, అప్పుడే మనం స్వర్గాన్ని పొందగలము. ఇది మన విశ్వాసం కలిగి ఉండాలి. ఈమాన్, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద ఈమాన్ కలిగి ఉండాలి. 5వ విశ్వాసం, మంచి జరిగినా చెడు జరిగినా అల్లాహ్ తరపు నుండి ఆయన మన విధిని ఎలా రాసి పెట్టాడో అలాగే జరుగుతుందని విశ్వసించాలి. ఆది నుండి అంతం వరకు గల సమస్త విషయాలు అల్లాహ్ ముందుగానే వ్రాసి పెట్టాడు, అలాగే జరుగుతుందని మనం విశ్వసించాలి. లాభమో నష్టమో, స్వస్థత అస్వస్థత, ఆనందాలు బాధలు, ఏదైనా అల్లాహ్ మన విధిలో ఎలా రాసి ఉంటే అలా జరుగుతుందన్న విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఆ దైవం మానవులకు మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎవరైతే చెడులను పారదొల్లి మంచి చేస్తాడో అతడు లాభాన్ని పొందుతాడు, అతను స్వర్గవాసి. ఎవరైతే మంచిని తొలగించి చెడు పనులు చేస్తాడో అతడు నష్టాన్ని పొందుతాడు, అతడు నరకవాసి. ఈ విషయాల మీద కూడా మన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇంకా 6వ విశ్వాసం, తీర్పు దినం ఉన్నదని విశ్వసించాలి. మానవుల్లో చాలామంది అసలు మన నిజదేవుడు ఒకడు ఉన్నాడని, ఆయనే మనల్ని పుట్టించి పోషిస్తున్నాడని, మనకు మరణాన్ని కూడా ఆయనే ప్రసాదిస్తాడని, మరణం తర్వాత మళ్ళీ మనలో జీవం పోసి తిరిగి తీర్పు దినం నాడు లేపుతాడని, ఈ విషయాన్ని మర్చిపోయి జీవిస్తున్నారండి. 2వ అధ్యాయం 23వ వచనంలో ఇలా చెప్పబడింది, మీరు అల్లాహ్ పట్ల తిరస్కార వైఖరిని ఎలా అవలంబించగలుగుతారు? వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోస్తాడు. మళ్ళీ మీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి మిమ్మల్ని బ్రతికించేది ఆయనే. చివరకు మీరంతా ఆయన వద్దకే మరలిపోతారు. ముస్లింలారా, ప్రళయ దినం ఉన్నదని, ఆ రోజున భూమి మీద మిగిలి ఉన్న మానవులందరికీ ఆ దైవం మరణాన్ని కలిగిస్తాడని విశ్వసించాలి. చాలామంది మనలో ముస్లిమ్సే మెయిన్గా అసలు అల్లాహ్ ఉన్నాడా, నరకం ఉందా, స్వర్గం ఉందా, నువ్వు చూసావా, నువ్వు చూసి వచ్చావా అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. మనిషి ఎవరు రాలేడండి. చచ్చిపోయిన తర్వాత ఎవరైనా తిరిగి వస్తారా? పోనీ అల్లాని నమ్మను అన్నవాళ్ళు, సైన్స్ని నమ్మేవాళ్ళు అసలు చనిపోయిన తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో కూడా వీళ్ళు చెప్పగలుగుతున్నారా? లేరు కదా. అసలు ఈ సృష్టి ఎలా మొదలైందో కూడా వీళ్ళకి సరిగ్గా తెలియదే. మరి వీళ్ళెందుకు మన విశ్వాసాన్ని తప్పుపడతారు? వీళ్ళు నమ్మకపోతే నమ్మకపోయారు, వాళ్ళ విశ్వాసం వాళ్ళది, మన విశ్వాసం మనది, వదిలేయాలి. లేదు, మన వీడియోస్ కింద వచ్చి కమెంట్ చేసి, నువ్వు చూసావా స్వర్గాన్ని, నువ్వు నరకాన్ని చూసావా, ఆ పెన్ను పేపర్ తీసుకెళ్ళి మనం క్వశ్చన్ పేపర్లో సమాధిలో ఏం చెప్తారు దేవదూతలు రాసుకోవాలా, ఇలాంటి వెటకారపు క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతారు. మనం ఏదైనా తిరిగి చెప్తే మతోన్మాదులమని చెప్పేసి, మనం దగ్గర పేషెన్సీ లేదని చెప్పేసి, మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నామని చెప్పేసి వీళ్ళు మనకు కమెంట్స్ పెడతారు. మీది కానప్పుడు, మీకు సంబంధించింది కానప్పుడు, మీకు విశ్వాసం లేనప్పుడు మీ బ్రతుకు మీరు ఎలా బ్రతుకుతారో బ్రతకండి, అంతే. మేము నమ్ముతున్నాము, మాకు వీటి మీద విశ్వాసం ఉంది, నేను నమ్మే వాళ్ళకే వీటి గురించి చెప్తున్నాను, వాళ్ళే వింటారు, వాళ్ళే విశ్వసిస్తారు. మీరు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీకెందుకు బాధ మా విషయాల గురించి? మేము మీ దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నామా? ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా. అండి, నేను ఇప్పుడు 6 విషయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇలా చెప్పడానికి రీజన్స్ ఏంటంటే, నాకు చాలా ఈ మధ్య కమెంట్ సెక్షన్లో ఇలాంటి వాళ్ళు కొంతమంది మెసేజ్లు పెడుతున్నారు. సో నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, నా వీడియోస్కి ముస్లిమ్స్కి ఎవరైతే ఈ విషయాల మీద విశ్వసిస్తారో వాళ్ళ గురించి మాత్రమే, ఎవరైతే విశ్వసించాలో వాళ్ళ గురించి మాత్రం కాదు. ఇప్పుడు నేను ఏ 6 విషయాల గురించి మీ ముందు ప్రస్తావించానో ఆ 6 విషయాల మీద ప్రతి ముస్లిం కూడా విశ్వాసం అన్నది కలిగి ఉండాలి.
దీంట్లో ఏ ఒక్క దాని మీద కూడా మనం విశ్వాసం అన్నది కలిగి లేకపోతే మనం నిజమైన ముస్లిమ్స్ కామండి. రేపు ముందు మనం నిజమైన ముస్లిమ్స్గా విశ్వాసులుగా పరిగణించబడము. సో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఈ 6 విశ్వాసాలపై నిలకడగా ఉంటూ సత్కార్యాలు చేస్తూ స్వర్గానికి అర్హులయ్యే భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. ఆమీన్. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ఇంకా ఏ టాపిక్స్ మీద అయితే వినాలి అనుకుంటున్నారు, తెలుసుకోవాలి అనుకుంటున్నారో నాకు కమెంట్స్లో తెలియచేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.